హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ మోడల్ బ్లౌజ్ అండి. ఇది కటింగ్ అయితే బ్యాక్ అయితే బోట్ నెక్, ఫ్రంట్ అయితే నార్మల్ కటింగ్ అండి. డీప్ నెక్ వస్తుంది, ఫ్రంట్ క్రాస్ కటింగ్, డీప్ నెక్ వస్తుంది, బ్యాక్ ఏమో బోట్ నెక్. దీంట్లో ట్రయాంగిల్ షేప్ అయితే ఇచ్చాను. దీనికి బటన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, మన చాయిస్ అది. అయితే ఇప్పుడు నేను దీన్ని ఓపెన్స్ అపోజిట్ వైపుకు పరుచుకున్నాను, క్లోజ్ ఉంది నా వైపు ఉందండి. నేనైతే మెయిన్ బ్లౌజు మెజర్మెంట్ నడుము ఎంత అవుతుందో అంత పట్టుకొని మెయిన్ మార్కింగ్ ఒకటి, 1 డాట్ కోసమని 1 ఇంచ్ ఒకటి, ఖర్చు కోసమని 2 ఇంచెస్ ఒకటి కింద నేను మార్కింగ్ పెట్టానండి. మార్కింగ్ పెట్టి కింద అంచుల సైడు క్లాత్ ఎగుడుదిగుడుగా ఉందని స్ట్రేట్గా లైన్ డ్రా చేశాను. బ్లౌజ్ హైట్ అయితే ఇది హైట్ మార్కింగ్ పెట్టాను కదా ఫ్రెండ్స్, హైట్ షోల్డర్ కుట్టు పట్టుకొని బ్లౌజ్ షోల్డర్ పట్టుకొని మెయిన్ డాట్ బ్యాక్ పార్ట్లో వచ్చే మెయిన్ డాట్ పట్టుకొని షోల్డర్ హైట్ మార్కింగ్ పెట్టాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను షోల్డరు బోట్ నెక్ మోడల్ బ్లౌజ్ కదా, దీంట్లో షోల్డర్ నేను 7 ఇంచులు తీసాను. 7 ఇంచుల్లో షోల్డర్ ఏమో ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టి మిగతాది నెక్ కన్నా వదిలేసాను ఫ్రెండ్స్. చంకదింపు 7 ఇంచులు చేశానండి. 7 ఇంచులు చేసి చంకదింపు తీసి డబ్బా షేప్ పెట్టి నేను చంక నుండి నడుం వరకు లైన్ డ్రా చేశాను. చంక రౌండ్ 1.5 ఇంచులు అయితే తీసాను ఫ్రెండ్స్. తీసి ఈ విధంగా నేను మార్కింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నేను నెక్ డీప్ అనేది ఆది బ్లౌజు ఎంతైతే డీప్ ఉందో అంతే డీప్ పెడుతున్నాను. పెట్టి నేను ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. షోల్డర్ నుండి కిందికి వరకు స్కేల్తో లైన్ డ్రా చేసుకొని డబ్బా షేప్ అయితే ఇచ్చాను. ఇక్కడ మనం పైన 3 ఇంచుల కొంచెం 3 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ అయితే మార్కింగ్ పెట్టి డబ్బా షేప్ చేసి ఈ విధంగా రౌండ్ ఇచ్చాను. ఈ మధ్యలో మనకు నచ్చిన షేప్ ఏదైనా ఇచ్చుకోవచ్చండి. నేను ఇక్కడ అయితే ట్రయాంగిల్ ఇస్తున్నాను. ట్రయాంగిల్ ఇవ్వచ్చు. డోరీస్ పెట్టమని అడిగారు కస్టమరు, దీనికి మనం డోరీసే పెడుతున్నాము. బటన్ అయినా పెట్టవచ్చు, ఉక్కు కాజా అయినా మనం ఏదైనా పెట్టుకోవచ్చండి. ఈ ట్రయాంగిల్ షేప్ సరిగ్గా రాలేదని మరి ఇంకోసారి గీసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. చూడండి, ట్రయాంగిల్ షేప్ ఇది. బాదాం షేప్ పెట్టవచ్చు, రౌండ్ షేప్ పెట్టవచ్చు, ట్రయాంగిల్ పెట్టవచ్చు, ఇంకా చాలా డిజైన్స్ పెట్టవచ్చు అండి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఏ షేప్స్ అనేవి పెట్టవచ్చు అనేవి మార్కింగ్ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు పెట్టిన దాని ప్రకారం అయితే నేను ఈ పీస్ అయితే కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి మనం ఫ్రంట్ నార్మల్గా క్రాస్ కటింగేనండి. ఇప్పుడు మనం పెట్టేది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ వస్తుంది, డీప్ నెక్ వస్తుందండి. బ్యాక్ మాత్రమే ఈ విధంగా బోట్ నెక్ వచ్చి ఫ్రంట్ నార్మల్గా పెట్టొచ్చు. అయితే కొందరు ఇష్టపడరు కదండి, ఫ్రంట్ కూడా బోట్ నెక్ అంటే పైకి వస్తుందని, బ్యాక్ మాత్రం కావాలనుకుంటారు కదా. ఆ విధంగా కస్టమర్ చాయిస్ని బట్టి మనం కటింగ్ అనేది చేసి స్టిచ్ చేసి ఇవ్వాలండి, అప్పుడైతే వారికి నచ్చుతుంది. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఈ చివరలో మనము క్లాత్ మళ్ళీ ముడత లేకుండా అనుకొని హ్యాండ్స్ కటింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్సేనండి. నేను ఇక్కడ కింద మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేస్తున్నాను, ఈ క్రాసులు ఉన్న ముక్క కట్ చేయడానికని. హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో ఆది బ్లౌజ్ అని పట్టి పొడవు కింద ఖర్చు మందం పైన ఖర్చు మందం పట్టి నేను మార్కింగ్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చంకదింపు కూడా హ్యాండ్ అయితే ఎంత ఉందో నేను ఇప్పుడు అంతే తీస్తున్నాను. ఖర్చుతో కలిపి నేను మార్కింగ్ పెడుతున్నానండి. ఇక్కడ మీకు అర్థం కావాలని చెప్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నేను ఒకటే లైన్ డ్రా చేసి దాంట్లోనే ఖర్చుతో కలిపి తీసుకుంటున్నాను. మనం ఇక్కడ షోల్డర్ నుండి చంక వరకు కొద్ది కొద్దిగా కిందికి డౌన్ అనేది చేయాలండి. చంకను చేసిన తర్వాత మనం ఇక్కడ క్రాస్ కోసమని పెట్టాం కదా, ఆ లైన్ కటింగ్ చేశాను. ఇక్కడ 2 హ్యాండ్స్ను ఏదానికి అది విడదీసుకోవాలండి. షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి మిడిల్ తెలవడానికి. ఇక్కడ చంక దింపండి, చంక ఫ్రంట్ పార్ట్ లోతండి. షోల్డర్ నుంచి 1 ఇంచ్ డ్రా చేసుకొని చివరి నుండి 1.5 ఇంచ్ డ్రా చేసుకొని ఈ 2 మార్కింగ్ల మధ్యలో మనం ఫ్రంట్ పార్ట్ లోతనే తీయాలండి. ఫ్రంట్ పార్ట్ లోతు 30 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా మిడిల్లో ఎక్కువ క్లాత్ను సైడ్లకు తక్కువగా వచ్చేలా మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, మళ్ళీ దీనికి మనకు లోతు తీసినామని తెలియడానికి మిడిల్లో కచ్చక పెట్టి ఈ విధంగా నేను ఇంటూ మార్క్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ ఇంటూ మార్కులు 2 లోపలికి వైపుకి వెళ్ళిపోవాలి ఫ్రంట్కి.
లేదంటే 2 పైకి రావాలి, కనపడే విధంగా ఉండాలండి. ఒకటి లోపలికి ఒకటి బయటకు వచ్చేలాగా జాయింట్ చేయకూడదు. 2 వన్ సైడ్ అయితే మనం 2 కనపడేలాగా జాయింట్ చేసుకుంటే 2 ఒకటి కుడికి ఒకటి ఎడమకు కరెక్ట్గా వస్తుందండి, రివర్స్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ను మనం ఫ్రంట్ క్రాస్ కటింగ్ అన్నాం కదా, క్రాస్గా పరుచుకుంటున్నానండి. చూడండి, మీరు బోట్ నెక్ అనేసరికి కన్ఫ్యూజ్ అవుతారు. కస్టమరు కోసము మీరు కన్ఫ్యూజ్ కాకూడదని మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ను పరుచుకొని కింద 2 ఇంచెస్ క్లాత్ నార్మల్గా మనం అన్నిటికీ మార్కింగ్ పెట్టినట్టే పెట్టేస్తున్నాను. 2 ఇంచ్ ఫోల్డింగ్ చేసి పెట్టిన తర్వాత మనకి ఇక్కడ చంక లోతు ఒకటి తీసుకోవాలి, నెక్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది ఒకటి తీసుకోవాలండి. మిగతా అంతా దానిలాగే ఉంటుంది. ఈ షోల్డర్ తర్వాత మనకి ఇక్కడ నెక్ తెలుస్తుంది కదా, ఈ నెక్ దగ్గర మనం మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ నెక్ నుండి మనం ఆది బ్లౌజ్ నెక్ కొలత ఎంత అవుతుందో అంతకు మనం డ్రా చేసుకుందామండి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ 6 ఇంచులు పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఆది బ్లౌజ్ పట్టి నెక్ ఎంత ఉందనేది కొలుచుకోవచ్చండి. కొలిచి చూపిస్తాను మీకు. ఇక్కడ నేను చంక బోట్ నెక్ కదండి, కిందికి తీయకుండా ఇటు పై వైపుకి వచ్చేలాగా, ముందు వైపుకి వచ్చేలాగా లోతు అనేది తీయాలి. కొంచెం కొంచెంగా తీసి షోల్డర్లకు అనేది కలపాలండి. ఈ మార్కింగ్ మనము నార్మల్ వాటికేమో లోపలికని తీస్తాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కొంచెం తీసి షోల్డర్లకు కలపాలి. అప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ ముడత రాదండి. ఈ బోట్ నెక్ వాటికి ఈ విధంగా, ఈ మోడల్స్కి అయితే ఈ విధంగా లోతు అయితే తీయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను పెట్టిన మార్కింగ్ ఇది నెక్ మార్కింగ్ కదా, చూడండి సరిగ్గా సరిపోయింది. కొంచెం చిన్నగా అయింది, మరి నేను ఇక్కడ చిన్నగా అయిందని నేను పెట్టిన నెక్ డ్రా అనేది పైకి చేసుకుంటున్నాను. ఇది మీకు ఎందుకు 2 సార్లు చూపిస్తున్నానంటే, ఒకవేళ మీరు కూడా మార్కింగ్ పెట్టేటప్పుడు చిన్నగా పెద్దగా అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోనికి ఉంటుందండి. మన మార్కింగ్ ఒకవేళ చిన్నగా అయితే పెద్దగా చేసుకోవాలంటే కిందికి దింపుకోవచ్చు, లేదు పెద్దగా మార్కింగ్ పెడితే చిన్నగా చేయాలంటే మీ పైకి మార్కింగ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు బిగినర్స్ కోసమని అర్థం కావాలని 1కి 2 సార్లు చెప్తున్నానండి. చూడండి, ఇంకోసారి నెక్ నేను కొలిచి చూపిస్తున్నాను. చూడండి, సరిగ్గా సరిపోయింది. ఈ నెక్ డ్రా అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి గీసి చూపిస్తున్నాను. ఈ నెక్తోని మనం మార్కింగ్ పెట్టుకుంది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్కు పట్టిని పరిచి ఉక్కు పట్టీని పట్టి నెక్ డ్రా చేసాము. ఉక్కు పట్టి కాజాపట్టి పొడవు కూడా దాన్ని పట్టే తీస్తున్నాము. ఇక్కడ మనం పట్టి పొడవు మార్కింగ్ పెట్టినప్పుడు మనం ఇంకొక 1 ఇంచ్ ఎక్కువ క్లాత్ పట్టుకోవాలండి. ఎందుకంటే మనకు అక్కడ ఫిల్లిట్ ఉంటుంది, ఖర్చు కావాలి కదా, అందుకోసమని మార్కింగ్కు ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలి. ఇప్పుడు మెయిన్ డాట్ మార్కింగ్ పెట్టాను కదా, షోల్డర్ నుండి మెయిన్ డాట్ వరకు స్ట్రైట్గా పట్టుకొని మార్కింగ్ పెట్టాలండి. మనకి ఇక్కడ షేప్ బెల్ట్ నుండి మెయిన్ డాట్ నుండి నడుము వరకు ఈ విధంగా మార్కింగ్ రావాలి. ఈ విధంగా వస్తేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కటింగ్ అయినట్టు. మనకు ఈ మార్కింగ్ అనేది యూ షేప్లో రావాలి ఫ్రెండ్స్. ఒకసారి కరెక్ట్గా గమనించుకోండి. ఒక్కసారి కటింగ్ని ఫాలో కండి. మనకు బ్యాక్ బోట్ నెక్ లాగా ఉంటుంది, ఫ్రంట్ నార్మల్ లాగా ఉంటుంది. అందరూ ఫ్రంట్ బోట్ నెక్ అంటే అందరు ఇష్టపడరు కదా నార్మల్ వాటికి కూడా. ఈ విధంగా మనం బ్యాక్ బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ నార్మల్ పెట్టుకుంటే డైలీ వేర్ శారీస్కైనా కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్గా తొడిగినట్టు ఉంటుంది, నార్మల్ బ్లౌజ్ వేసుకున్నట్టు ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది. ఇట్లా మోడల్స్ చేయాలండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఇక్కడ మనం షేప్ బెల్ట్లు తీసుకుందామండి. ఆది బ్లౌజ్కున్న షేప్ బెల్ట్ పట్టి దాని హైట్ని బట్టి నేను ఎంత అవసరం అనేది చూసుకొని మా పైన కింద ఖర్చు మందం క్లాత్ అయితే పట్టుకొని నేను షేప్ బెల్ట్ మార్కింగ్ అయితే పెట్టేస్తానండి. ఇక్కడ కూడా క్లాత్ ఎక్కువ తక్కువ ఉందని నేను సమానం అనుకొని ఖర్చు మందం క్లాత్ పెట్టుకొని లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. మనము షేప్ బెల్ట్ పొడవు కూడా దీని బ్లౌజ్ని పట్టుకొని ఇంకా కొద్దిగంతా మనం ఎక్కువైనా పెంచుకోవచ్చు. తర్వాత జాయింట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే దాన్ని తీసేసుకోవచ్చు అండి, కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ బెల్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి మన కటింగ్ మెథడ్ని ఫాలో కండి. కొత్త వారైనా సరే ఈ మెథడ్ ఫాలో అయితే మీరు సక్సెస్ అవుతారని నాకు అనిపిస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.